సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఇదివరకు కొద్దిసార్లు మనం ధ్యానించాం. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ఇట్లా చక్కగా ప్రభు కృప చూపి మంచి ఆత్మీయమైన వాతావరణాన్ని ఇచ్చి చెప్పండి, ఇంతమందిని ప్రభు తెచ్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయ. చిన్నప్పుడు మావాడు ఒకటి ఇట్టాగే ఊరిని ఆటకాయతనానికి అగ్గిపెట్టి తెచ్చి చెప్పండి, అక్కడ 4 పరకలు ఉంటే ఇట్ట అంటించాడు. అది ఇట చేరి చెప్పండి గుడిసికి అంటుకుంది. వీడు కావురమని ఎడుతున్నాడు. ఏం చేస్తాడు అంతకన్నా చెప్పండి. అది పరిస్థితి. దేవుడు మనకిచ్చిన కృప కొరకాయ దేవునికి స్తోత్రం. ఊరికినే గృహకోట ఉందని పిలిస్తే 400-500 మంది వచ్చేస్తున్నారు. హల్లెలూయ. అమ్మో ఎంతమంది వచ్చారంటే నేను అసలు సిద్ధపడలేదు కంటే కుదురుద్దా చెప్పండి? కుదరదు. మీరు ఎవరైనా సరే, మొన్న ఆవిడ ఎవరు పుట్టినరోజు అంటా వచ్చింది. సరే అమ్మ వందనాలు అని చెప్పి అన్న అందరికి లడ్డూలు పెడతానంది. పెట్టమ్మా అన్న. తీరా చూస్తే 150 తెచ్చింది. అక్కడే 350 మంది వచ్చారు. చూస్తున్నారేంటి? పవన్ గారు భార్య మంచి బిడ్డలు ముందే సిద్ధపడి మనల్ని అందరిని ఆహ్వానించారు. సిద్ధపడ్డారు. అందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంతమంది బిడ్డలను దేవుడు ఇచ్చారు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వాక్యం వింటానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు సెలవివ్వడం అంటేనే గొప్ప సంగతి, కావునా కాదా? నాతో మాట్లాడు ప్రభువా అనాలి మీరు కూడా. దేవుడు నాతో మాట్లాడాడు అని ఇతరులతో మీరు చెప్పాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడారు అని ఒక దైవజనుడు చెప్పినప్పుడు చెప్పండి, అందరు వరుసనే చెప్పడమే. మీరు సంతోషంగా వినాలి. దేవుడే చెప్పాడా అన్నట్లుగా వినాలి. ఇప్పుడు 2-3 చెప్తున్నా, మీరు వరుసనే టక మనసులో పెట్టుకోండి. మళ్ళా దేవుడు మాట్లాడాడని చెప్తున్నప్పుడు ఒకవేళ అందులో ఏదన్నా వీడేంట్రా అన్నీ దేవుడు మాట్లాడాడు అంటున్నాడు, ఇది నిజమేనా అని కూడా మళ్ళీ వివేచించాలి. లేకపోతే ఏమవుద్ది? అమ్మ డ్వాక్రా 150,000 వచ్చినాయి అంటే ₹1,00,000 తెమ్మన్నాడంటే కష్టం అవుద్ది. నిజంగా దేవుడు మాట్లాడా లేదా ఆ మాటలోనే గుర్తించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మానవ బుర్ర మామూలు బుర్ర కాదు, ఇది దేవుని చేత నిర్మించబడిన బుర్ర. దేవుడు నీకు దైవికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు ఓ నా కుమారుడా అని ఎవరైనా మొదలెట్టారనుకో, అది దైవ స్వరమా కాదా అని గుర్తించే కృపలో నీవు ఉండాలి. నా గొర్రెలు నా స్వరమును వినును. స్తోత్రం అని మోగిందనుకోండి, అర్ధరాత్రి తలుపు కొట్టినట్టుంది ఏంటని లేచుద్ది ఆడపిల్ల. లేచి మెల్లగా కూర్చుంటుంది అని మళ్ళా మోగిందనుకో, ఎవరో తలుపు కొడుతున్నారు. ఇప్పుడు వచ్చాడా ఏంటి ఈయన, వస్తే మాట్లాడతాడుగా, తలుపు కొడుతున్నాడు ఏంటి అని కొంచెం ఎక్కడో అనుకుంటుంది మనసులో. అని మోగిందనుకో, ఎవరా మనిషి అంటది. అవునా? సహజంగా ఇంటి యజమానుడు అనుకో, నేనే తలుపు తీ అంటాడు. ఏమండి? తలుపు తీస్తుంది. తీస్తుందా? అది కాకుండా తలుపు తీవమ్మా అన్నాడు అనుకో, తీస్తుందా? అసలు తీయకూడదు కాదు, తీయదు. అవసరమైతే కేకలు 2 పెట్టిందంటే ఊరోళ్ళు అందరూ పోగడి ఆడికి అర్ధరాత్రి చేస్తారు పచ్చికమ్మలతో పెళ్ళి. యేసు రక్తమే జయం. స్వరమును వినే కృపను దేవుడు మనకిచ్చాడు. దేవుని పిల్లలుగా, సంఘముగా దేవుని స్వరాన్ని, దేవుడు నాతో మాట్లాడారయ్యా అని చెప్పే కృప. మేము ఆదివారం సేవకులుగా ఎక్కడైనా సేవకులు సాక్ష్యాలకు సమయం ఇస్తారు. అప్పుడు కొంతమంది బిడ్డలు మైక్ తీసుకుని ఏం చెప్తారు?
ప్రభువు నాతో మాట్లాడారు. అది 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 ఒక గొప్ప అనుభవం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? సమూయేలుతో అంటున్నాడు, ఆ రాజును విసర్జించాను అన్నాడు. చాలా చాలా స్ట్రాంగ్ పదం వాడాడు అక్కడ. విసర్జన అనే పదం దేనికి వాడతాం? మలానికి వాడతాం. చూసారా? చాలా కష్టమైన పదం. నేను సౌలును ఏం చేశాను? విసర్జించాను. పాస్టర్ గారేమో వాడి కొరకే ఇంకా ఏడుస్తున్నాడు. చూసారా? దేవుడు అంటున్నాడు, నువ్వేంటి వాని కొరకు ఇంకా ఏడుస్తున్నావు? నేను వాడిని వదిలేశాగా, వాడిని నేను విసర్జించినాక కూడా నువ్వు వాని కొరకే ఏడుస్తావా? దైవజనుడేమో రాజుగారి కొరకు ఏడుస్తున్నాడు, మొరబెడుతున్నాడు, కన్నీరు పెడుతున్నాడు, అయ్యా సౌలు రాజు అయ్యా అని. కానీ సౌలేమో దైవ చిత్తాన్ని నెరవేర్చట్లా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేను వానిని విసర్జించను, నీవింకా ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదునన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కొమ్మును తైలముతో నింపుము. ప్రభువు నిన్ను అభిషేకించిన తరువాత, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న తరువాత నీకు ఒక అనుభవం ఏంటంటే, దేవుడు మనకు ఒక కొమ్మునిస్తాడు, కొమ్ము ఊదడానికి. ఈ మధ్యకాలంలో మన బిడ్డలు కూడా కొంతమంది అని ఊతున్నారు కదా కొమ్ము. రెండవది కొమ్ము తైలముతో నింపడానికి, తైలాభిషేకం చేయడానికి కొమ్ముందా? ఆ కొమ్మును నువ్వేం చేయాలి? తైలముతో నింపాలి. స్తోత్రం.